రెసిషన్ వల్ల జాబులు పోతాయా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి రెసిషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు ప్రాబ్లమ్స్ ఉంటాయా? అసలు సాఫ్ట్‌వేర్ జాబులకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా? సో, ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా అసలు సాఫ్ట్‌వేర్‌కి ఫ్యూచర్ ఉందా? వాళ్ళ ఫ్యూచర్ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? సో, దాని గురించిన ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే యూఎస్ రెసిషన్ మీద ఇప్పుడు రెసిషన్ వచ్చింది కాబట్టి జాబులు పోతాయా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి జాబులు ఉంటాయా? పోతాయా? ఏంది పరిస్థితి? రెసిషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దాని గురించి కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. అండ్ స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏంటి అంటే రెసిషన్ వల్ల జాబులు పోతాయి అనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే రెసిషన్ అనేది ఐటీ మీద మేబీ నాట్ ఓన్లీ ఐటీ రెసిషన్ వస్తే ఇంపాక్ట్ అనేది అన్ని ఇండస్ట్రీస్ మీద ఉంటుంది. ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద రెసెషన్ అంటే ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ అంటే ఆర్థిక మాంద్యం అనేది వస్తే ప్రతి ఒక్క డొమైన్, అది సాఫ్ట్వేర్ కావచ్చు, నాన్ సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే చిన్న కిరాణా షాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక షాపింగ్ మాల్ అయి ఉండొచ్చు. రెసిషన్ అనేది ప్రతి ఒక్క బిజినెస్ మీద, ప్రతి ఒక్క జాబ్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఒకటే కాదు. చాలా మంది ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ ఒకదాని మీదే నాకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్లు వెళ్ళిపోతాయి, అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు. సో ఇలాంటిది అనే కాన్సెప్ట్ అనేది ఏమి ఉండదండి. దాని గురించి మీరు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత విషయానికి వస్తే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంపాక్ట్ ఉంటుందా? అసలు వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ మేజర్ హర్డల్ ఏముంటుందంటే, మేజర్ ప్రాబ్లం ఏముంటుందంటే వాళ్ళకి జాబ్ని మేనేజ్ చేసుకోవడం. దీస్ డేస్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్. బయటకు వచ్చిన వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు. ఎందుకంటే జాబ్ వచ్చిందని చెప్పుకుంటారు కానీ జాబ్ పోయిన విషయం ఎవరు చెప్పుకోలేరు కదా. చాలా మందికి జాబులు పోతున్నాయి. ఎందుకు అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ బీజీవీ అంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకసారి మాక్సిమం కంపెనీస్ అనేవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం కంపెనీలో ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాయి. చాలా కొన్ని కంపెనీస్ మాత్రమే జాయిన్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా నేను జాబ్ లో జాయిన్ అయ్యి వెంటనే, అంటే జాబ్ లో జాయిన్ అవ్వకముందే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పోయి చాలా మందికి ఆఫర్ లెటర్ రిలీజ్ కాదు. ఒకవేళ ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత వస్తుంది. కానీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారంటే ఇఫ్ నాట్ ఏబుల్ టు డూ ద జాబ్. మీరు వాళ్ళు అడిగే మాటలకి ఆము అని నోరు తెరుస్తా ఉన్నారు, నోరు తెరమంటే కళ్ళు తెరుస్తా ఉన్నారు. ఎందుకంటే మినిమం కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేదు. కోర్స్ అన్న తీసుకున్నారు, ఇంటర్న్షిప్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గురించి తర్వాత సంగతి. అట్లీస్ట్ మనం తీసుకున్న కోర్స్ అన్న కానీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయలేదు. వాళ్ళు ఎవరో ఇంకోటి చేయించారు, ఇప్పుడు డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళిపోయారు. 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళి సీట్లో కూర్చున్నారు. వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి మాట్లాడుతూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, అరే వీడు జెన్యూన్ పర్సన్ కాదురా అని చెప్పి మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి అని చెప్పి హెచ్ఆర్కి ఇంటిమేట్ చేస్తారు. హెచ్ఆర్కి ఇంటిమేట్ చేసి ఏం చేస్తారంటే మళ్ళీ రీవెరిఫై చేస్తారు, రీవెరిఫికేషన్లో పోతుంది. కానీ వచ్చి చెప్పేది నాకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పోయిందండి, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కానీ నీకు మెయిల్ అయినా వస్తుంది, ఏమైనా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అనే వస్తుంది. కానీ యాక్చువల్లీ జరిగింది ఏంటి, నువ్వు సబ్జెక్ట్ మేనేజ్ చేయలేకపోతావు. ప్రాపర్గా సబ్జెక్ట్ లేకుండా ఏదైనా కానీ నాట్ పాసిబుల్. ఇంకొంతమంది అంటారు, నేను చాలా మంది సక్సెస్ అయ్యారు కదా సార్, మరి వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళు ఏం ప్రాజెక్టులు చేశారు, సక్సెస్ అయ్యారు. ఇది కంప్లీట్లీ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళకి టాలెంట్ ఉంది, సక్సెస్ అయ్యారు. అలానే అందరూ అవుతారంట కదా, అలానే అందరూ సక్సెస్ కాలేరని కూడా కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫస్ట్ రెసిషన్ వల్ల ఈ ఐటీ జాబ్స్ పోవు. ఒకవేళ రెసిషన్ వస్తే ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్క జాబ్ మీద ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఉందా అంటే సాఫ్ట్వేర్ ఎస్ అఫ్ కోర్స్ ఫ్యూచర్ ఉంది. సాఫ్ట్వేర్ ఖచ్చితంగా కెరియర్లో కానీ సాఫ్ట్వేర్ సంబంధించి సస్టైన్ అవ్వాలి అంటే యూ నీడ్ టు ఫోకస్, యూ నీడ్ టు అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ఈ డొమైన్ ఉంది, ఒక డొమైన్ తీసుకున్నావు, జాబ్ ఫుల్ స్టాక్ తీసుకున్నావు, లేకపోతే టెస్టింగ్ తీసుకున్నావు, ఇంకోటి తీసుకున్నావు. టెస్టింగ్ ఉంది, టెస్టింగ్ నేను ఒక మాన్యువల్ నేర్చుకుంటా అంటే కుదరదు, దాంతో కూడా మాన్యువల్ జావా సెలీనియం ప్లాన్ చేసుకోవాలి. అది కూడా కాకపోతే ఇంకేం ప్లాన్ చేసుకోవాలి, ఇంకా ప్రెసెంట్ అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయి. సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ టు అప్గ్రేడ్ ఎవ్రీథింగ్. సాఫ్ట్వేర్ ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుందా, సెక్యూర్డ్ ఉంటుందా ఫ్యూచర్? ఒక్క గవర్నమెంట్ జాబ్ తప్ప ఏ జాబ్ కూడా సెక్యూరిటీ అనేది ఉండదు. ఓన్లీ సెక్యూరిటీ యూ హ్యావ్ ఇస్ వాట్ ఎవర్ యు ఆర్ గెటింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఏ జాబ్కి గవర్నమెంట్ జాబ్ తప్ప ప్రైవేట్ జాబ్కి ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సెక్యూరిటీ ఎప్పుడు ఉంటుందంటే
నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు, ఎప్పటికప్పుడు ఎలా కష్టపడుతున్నావు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అన్లెస్ తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం, కొన్ని రోజులు ఒక డొమైన్ నేర్చుకుంటాం, దాని మీదే తెచ్చుకోవాలంటే దాని మీదే కాల్సి ఉంటుంది. ఒక 6 నెలలు టైం వేస్ట్ అవుతుంది, 7 నెలలు టైం వేస్ట్ అవుతుంది. తర్వాత ఇంకొక డొమైన్ మీద ట్రై చేస్తాం, 3 రోజుల తర్వాత ఇంకో డొమైన్ మీద ట్రై చేస్తాం. ఈ విధంగా ఏంటంటే మనం ఏంటంటే ఆ డొమైన్ ఈ డొమైన్ అని టైం వేస్ట్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఏం చేయాలని బాగా. సో ప్రాపర్గా గైడెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ప్రాపర్ ప్లాన్ చేసుకోండి, ఎట్లా చేయాలి, ఈ స్టెప్ తీసుకున్నాం, ఈ డొమైన్ తీసుకున్నాం, ఈ డొమైన్లో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. ఈరోజు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక సాఫ్ట్వేర్ ఒక డొమైన్ మీద చెప్తున్నారు. అదే 20 సంవత్సరాల్లో కాకుండా దాని ముందు 10 సంవత్సరాలు దానికంటే బెటర్ సాఫ్ట్వేర్ వచ్చింది. షిఫ్ట్ అవ్వాలి, నేర్చుకోవడానికి రెడీ ఉండాలి దాన్ని. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సెక్యూరిటీ, చాలా మంది సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఉంటుందా అంటే సాఫ్ట్వేర్కి సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ కాదు ఏ ప్రైవేట్ జాబ్కి సెక్యూరిటీ లేదు. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. The only security you have is your knowledge and skill over what you have learned over a period of time. Over a period of time లో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఎప్పటికప్పుడు ఆ మైండ్ సెట్, ఆ నేర్చుకున్న విషయాలే నీకు సెక్యూరిటీ. నాలెడ్జ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఓకే, ఇవన్నీ సబ్జెక్ట్ నేర్చుకోకుండా మాత్రం మీరు ఏం చేసినా కానీ టైం వేస్ట్. సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరు ఏమన్నా చేయొచ్చు. కంపెనీస్ కూడా ఒక్కొక్కసారి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కానీ సబ్జెక్ట్ ఉంటే, అరే ఇది సబ్జెక్ట్ ఉంది కదా మేము తీసుకుంటాము అని చెప్పి తీసుకొని కంటిన్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. టాప్ ఎంఎన్సీ కంపెనీలో కాదు, కొంచెం చిన్న కంపెనీస్లో. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి గైస్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిరోస్ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద కరెంట్ కోర్సెస్.